స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణం కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పలమనేరు ఎన్జీఓ హోమ్ ఆవరణలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పలమనేరు రూరల్ మండలాల్లో కూర్మాయ సచివాలయానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం మరియు కరికమడుగు సచివాలయానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనం, జగనన్న పాల వెలువ కేంద్ర భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి చేనేత సాలి కులస్తుల సేవా సంఘం, సీర్ కరణికుల సంఘం ఆధ్వర్యంలో శనివారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం, అంకురార్పణ, కలశ స్థాపన, వాస్తుబలి, నృత్యం గ్రహణం, అన్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండల ప్రజలు కూడా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పలమనేరు రూరల్ మండలాల్లో కూర్మాయ సచివాలయానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం మరియు కరికిమడుగు సచివాలయానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం భవనం, జగనన్న పాల వెలువ కేంద్ర భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు. వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక సత్కారంలో భాగంగా ఈరోజు పలమనేరు రూరల్ మండల వాలంటీర్లకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఎంపీపీని జయశ్రీ మీరు ఫోన్
ఓకే సార్ మాట్లాడుతుంది అదే నా లోపల ఎత్తరు వచ్చాడు బాగుంది లోపల సర్పంచ్ ఆడా మేడం సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి సార్ హలో సార్ కొంచెం ఓకే అన్న మీరు బాగా తిరగండి ఇట్లా రెడీ రెడీ సార్ సార్ రెడీ సార్ ఓకే ఓకే అయింది చూడు ఓకే సార్ చేయండి చేయండి जिंदाबाद जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद 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 जयसी जिंदाबाद जयसी जिंदाबाद जयसी जिंदाबाद తాలూకా ఏపీ జేఏసీ చైర్మన్ ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన 25,500 కోట్ల బకాయిలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 30% మధ్యంతర భృతి మంజూరు చేసి 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ సొమ్ములు కూడా తిరిగి చెల్లించడం లేదని వాపోయారు. జనరల్ సెక్రటరీ సిపి ప్రకాష్ మాట్లాడుతూ
సరెండర్ లీవులు చెల్లించకపోవడం దారుణమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం సరికాదన్నారు. ఎన్జీఓ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చాలా గర్హనీయమన్నారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ స్పందన శూన్యమన్నారు. పెన్షనర్ల సంఘం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కిమిటేషన్ బిల్లులు చెల్లించకుండా బాండ్లను జారీ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హెచ్చరించారు. కానీ ఈ ఉద్యోగులు చేసిన నేరమేమి, మీ ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు చేసిన నేరమేమనేసి ఈ పత్రికాముఖం తెలియజేసుకుంటున్నాము. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ కమిటీ గతంలో 2-3 సార్లు పిలిపించారు. ఆ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము ఉద్యమ కార్యాచరణ అంతా చేస్తూ ఉంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేస్తారు. మా సమస్యలు పరిష్కారం అవుతానే ఉంటాయి, అదేవిధంగా చెప్తారు, కానీ ఏది చేయరు. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ భాగంగా మార్చి 31 లోపల కొన్ని సమస్యలు తీరుస్తామన్నారు. కానీ ఏది తీర్చే ఉద్దేశం లేదు. ఏప్రిల్ 1 ఉద్యోగస్తులంతా ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నారా? మేము ఉద్యోగస్తులు చేసిన నేరమేమి? మేము గతంలో ఒక సంక్రాంతి వచ్చినా, దీపావళి వచ్చినా మరుసటి రోజు న్యూస్ పేపర్లో చూస్తే మీకు డిఏ 3.8%, 4% ఉండింది. మా డిఏల కోసము, మా యొక్క రావాల్సిన న్యాయమైన కోరికల కోసము మేము రోడ్డెక్కాల్సిన దయనీయమైన పరిస్థితి ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడు మేము చూడలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావాలని తెలియజేసుకుంటున్నాం. 1వ తేదీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా ధర్నా శిబిరం పెట్టి అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. 14, 15 తేదీల్లో కూడా మరి కొంతమందికి పడుతూనే ఉండేటటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఉంది అనేది నగ్న సత్యం. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ఈ రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వం 25,500 కోట్ల రూపాయల బాకీ ఉన్నట్టుగా ఈరోజు తెలుస్తూ ఉంది. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరికి కూడా బిల్లులు చెల్లించకుండా ఇంత పెద్ద మొత్తాన్ని బాకీ పట్టి మరి ఈరోజు మరి గవర్నమెంట్ 14 సార్లు GOM మీటింగ్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ పెడితే 14 సార్లు ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా వాయిదాల పైన వాయిదాలు వేస్తూ ఈ పండక్కి లోపల ఇస్తాం, ఆ డిసెంబర్ 30లో ఇస్తాం, ఆ మార్చి 30లో ఇస్తాం, ఈ విధంగా చెప్తూ పోయారే తప్ప ఒక్క సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఏళ్లుగా సరెండర్ లీవులు ఇచ్చేటటువంటి సంస్కృతి, బిల్లు పెట్టిన మరుసటి రోజే చెల్లించేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలుగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి సరెండర్ లీవులు కూడా చెల్లించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వర్కింగ్ క్లాస్ అంటే పని చేసి మా జీతాన్ని మేము కోరుకునేటటువంటి మరి ఒక వర్గం. రాష్ట్రంలో దాదాపుగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఈరోజు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపితే దాదాపు 50 లక్షల పైమాటే ఓటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద వర్గం ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇంత దారుణంగా ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. సిపిఎస్ని ఒకే వారంలో మీకు రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా హామీ ఇస్తే మరి ఈరోజు సిపిఎస్ రద్దు ఏమైందో తెలియదు. 4 సంవత్సరాల 9 నెలల కాలం పూర్తయింది. అడగని రోజు లేదు. ఏ ఉద్యోగి కూడా ప్రతిరోజు కూడా సిపిఎస్ రద్దు కోసం ఎక్కడో ఒక చోట అడుగుతూనే ఉన్నారు. కానీ మరి ఇప్పటికీ సిపిఎస్ రద్దు పైన ఏ విధమైన చర్యలు లేవు. ఏదో జీపీఎస్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఏ ఉద్యోగి కూడా జీపీఎస్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కదా, మరి మీరెందుకు మీరు ఇచ్చిన హామీని, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ముక్త కంఠం. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పలమనేరు తాలూకా పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా హాజరవడం జరిగింది.
ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. గతంలో మేము ఏ డిఏల కోసమో పిఆర్సీల కోసమో రకరకాల ప్రయోజనాల కోసం ఆశించి ఉద్యమాలు చేసేవాళ్ళం. ఈరోజు 1వ తేదీ వేతనాల కోసం ఈరోజు దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాన్ని 1వ తేదీ వేతనాలు వేయాలని మేము ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ 30 ఏళ్ల ఉద్యోగుల చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరించలేదు. ఈరోజు 1వ తేదీన కూడా జీతాలు చెల్లించలేని ప్రభుత్వము వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఆ ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నటువంటి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించుకుంటూ సుమారు 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ వాటి మీద జీపీఎస్ చెప్పడమే కానీ ఓపీఎస్ తీసుకురాలేకపోయింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అందులో 14 పాయింట్లో కూడా ఒక్క పాయింట్ కూడా ఉద్యోగులకు సంబంధించి నెరవేర్చలేదు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏమంటే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. సో ఆ పాయింట్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. తర్వాత ప్రతి ఉద్యోగస్తులకు ఇల్లు కట్టిస్తామన్నారు. సో అది పక్కన పోనీలండి, 1వ తేదీ జీతమే ఇప్పుడు లేని పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు సకాలంలో డిఏలు పిఆర్సీలు అన్నారు ప్రభుత్వం. సో అది కూడా ఈరోజు గంగలో కలిపిన పరిస్థితి ఈరోజు చూడొచ్చు. సో ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఏదో బైబిల్, ఖురాన్ రకరకాలుగా మీ మేనిఫెస్టో గురించి మీరు తెలియజేశారు. సో అందులో ఒక్కటన్నా మీరు మా ఉద్యోగులకు ఇచ్చినటువంటి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 11 హామీల్లో ఒక్కటన్నా మీరు నెరవేర్చారని చెప్పి ప్రభుత్వాన్ని ఏపీజేఎస్ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారో అందులో 100% కాకపోయినా కనీసం ఈ యొక్క ప్రభుత్వ పరిమితి ముగిసేలోపు 50% మేము ఖచ్చితంగా సాధించుకోవాలని పూనుకున్నాము. అందులో భాగంగా ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లకు తలొగ్గి మాకు న్యాయం చేకూరుస్తుందని ఏపీజేఎస్ పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.